పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. అసలే ఎల్‌నినో ప్రభావం వంటి కృత్రిమ ఎరువుల కొరత సృష్టిస్తా ఉన్నారు. డీఏపీ, ఎంఆర్‌పీ ధర 1350 ఉంటే 1700 నుంచి 2000 అమ్ముతా ఉన్నారు. 1350 ఎక్కడ, 1700, 2000 ఎక్కడ. ఇంక యూరియా 266 ఉంటే 400 అమ్ముతా ఉన్నారు. కాంప్లెక్స్ 400, 600 అమ్ముతా ఉన్నారు. 20, 20, 0, 13కి సంబంధించి 3000 అమ్ముతా ఉన్నారు. అసలే కరువు కాలం అంటే ఈ యొక్క బ్లాక్ మార్కెటింగు, అక్రమ రవాణా, పాలక వర్గాల అశ్రద్ధ, ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. సీరియస్గా ఉండాలి వాటి పట్ల. రౌడీ షీటర్ ఓపెన్ చేయాలి, కేసులు పెట్టాలి, డీలర్షిప్లు రద్దు చేయాలి. ఈ ఏందో మరి పొద్దుగా కల్తీ విత్తనాలు అమ్మేటోళ్ళని, బ్లాక్ మార్కెటింగ్ చేసేటోళ్ళకి ఎందుకో మళ్ళీ మళ్ళీ రెన్యువల్ చేస్తారు. అలాంటి వాళ్ళు సమాజానికి పెట్టినటువంటి చీడ పురుగులు తప్ప మరొకరు కాదు. సో అది పరిస్థితి. ఇక ఇదేంటంటే చాకలి మంగలి పొత్తు ఇంటికి రాదే ఇత్తు అంటే మా చాకలి వాళ్ళని, మంగళ వాళ్ళని వ్యవసాయానికి దూరంగా ఉంచారు. అంటే వాళ్ళు వ్యవసాయం చేస్తే ఒక ఇత్తు కూడా ఇంటికి రాదంటే పండ్ల బండేలేరు అనేది ఒక నానుడు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆధిపత్య కులాలు, ఆధిపత్య వర్గాలు మమ్మల్ని వ్యవసాయానికి దూరంగా ఉంచారు. ఇప్పుడు మా వాళ్ళు 20 నుంచి 40 బస్తాలు పండిస్తూ ఉన్నారు. ఆ పొలాన్ని బట్టి రేగడి భూమి, ఎర్ర భూమి, లేకపోతే గరుపు నేల, లేకపోతే తువ్వ నేల, డెల్టా నేల బట్టి పంటలు పండిస్తూ ఉన్నారు. మేము పంటలు పండించగలమని చెప్పేసి రికార్డెడ్గా అయిపోయినటువంటి నిరూపణలు ఉన్నాయి. సో పెద్దలారా మిత్రులారా, ఇది ఎల్‌నినో అంటే అనావృష్టి, అంటే వర్షాలు పడకుండా ఉంటే. ఎల్‌నినో అంటే అతివృష్టి. సో అతివృష్టి ఎలాగా లేదా, అతివృష్టి ఉంటే అదో ఇదో వేసుకొని పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. కనీసం ఏదన్నా ఇది జరుగుతుంది, ఉపాధి జరుగుతుంది. అనావృష్టితోనే మరింత తీవ్రమైనటువంటి కరువుత, భూగర్భ జలాలు భూమిలోకి ఇంకా 5-6 మీటర్ల లోపల పోవటం పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు ఆగస్టుకి వచ్చేసాం కాబట్టి ఇప్పటికిప్పుడు 20 రోజుల్లో వర్షాలు కురిస్తే ఆగస్టు మాసాంతానికి. సో ఇది పరిస్థితి. అందుకోసం చూడాలి. ఇంకొక 20 రోజులు చూసి చిరుధాన్యాలు, సజ్జలు, రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వైపుగా వెళ్ళటం. దాంతో పాటు మినుములు, కందులు, పెసలు, శనగలు అటువైపు వెళ్ళే కార్యక్రమం చేయటం. మీకు బాబో లేకపోతే ఏదన్నా పక్కమంటే ఏరో ఏదైనా ఉంటే లిఫ్ట్లో, లేకపోతే చెక్ డ్యామ్లో ఉంటే చెక్ డ్యామ్లకు మాత్రం నీళ్ళు అడిగండి. అంటే అవి చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు జరిగిన పెళ్ళికి మేళాలు వద్దులే కానీ ఇప్పటికే చెరువులు ఆల్రెడీ మనమే చెప్పాము 6 నెలల క్రితం. ఎల్‌నినో ఎఫెక్ట్ అని చెప్పాము మనం. నీటి ఎద్దడి ఉంటుందని. చేపలు పేరుతోని చేపలు ఇంకో బతిలో పెట్టుకోవచ్చు, బోట్ వేసి పట్టుకోవచ్చు, చెప్ట వేసి పట్టుకోవచ్చు, ఇంకొకటి వేసి పట్టుకోవచ్చు. దాని మీద వేసి వలతో పట్టుకోవచ్చు, గాలంతో పట్టుకోవచ్చు, ఇంకో పద్ధతిలో పట్టుకోవచ్చు. కానీ ఆ పేరుతో నీళ్ళని నిలదీస్తే ఇలా ఆయకట్టంతా ప్రశ్నార్థకం ఉంది. మా వైరా చెరువులో, మా లంకాసాగర్ చెరువులో, మా పాలేరు చెరువులు అట్లా పడతారు. మిగతా చెరువులు అన్నిటికి కూడా ఇది నాట్ ఓన్లీ జిల్లా, నాట్ ఓన్లీ అవర్ డిస్టిక్, త్రూఅవుట్ స్టేట్లలో, త్రూఅవుట్ నేషనల్లో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. మామూలు టైంలో అయితే ప్రాబ్లం లేదు కానీ వర్షాలు కరువు ఉన్నప్పుడు కొద్దిగా అది ఇక అయిపోయిన పెళ్ళికి మేళాలు నేను మాట్లాడదలుచుకోలేదులే. కానీ ఈసారి వర్షానికైనా వాతావరణం ఎట్లా ఉంటుంది మరి ఆ పరిస్థితికి సంబంధించి చేపలు పట్టుకునే పద్ధతిని మార్చండి. కాంట్రాక్టర్లకు అప్పచెప్పేస్తారు ఈ డబ్బులు. కాంట్రాక్టర్ దగ్గర నుంచి గ్రామ పంచాయతీ అభివృద్ధి పేరుతో వాళ్ళు ఇచ్చే 2 లక్షలు, 5 లక్షలు ఒక రైతే పంట పండిస్తాడు. ఎకరం, 2 ఎకరాల్లో అంత పంట, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 2-3 లక్షల పంటలు పండిలేడు. ఆ 2-3 లక్షల కోసం చెరువును మొత్తం నీళ్ళు మొత్తం తీసేసి ఆయకట్టును మొత్తం 500 ఎకరాలు, 1000 ఎకరాలు, 2000 ఎకరాలు, 5000 ఎకరాలు బీడు భూములుగా మార్చేటువంటి కార్యక్రమం ఇలా నడుస్తూ ఉంది. ముందు జాగ్రత్త లేనటువంటి వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికైనా జీతాలు, ప్రజల పనులు, ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద అన్నీ కడుతున్నారు కదా, వాళ్ళ పేదరికానికి మీరే కారణం వ్యవసాయ శాఖ అధికారులు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా అయిపోయిన పెళ్లికి మేళ నేను మాట్లాడలే కానీ రాబోయే కాలంలో ఇట్లాంటి పరిస్థితులు వస్తే రిపీట్ కాకుండా చూసుకోండి అనేది చెప్పదలుచుకున్నాను. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అయిపోయిన కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, సో కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, బ్లాక్ మార్కెటింగ్ చేసే వాళ్ళ మీద, వాళ్ళ డీలర్ల మీద పీడీ యాక్ట్, రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. దాంతో పాటుగా వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలి, అరెస్ట్ చేయాలి. రైతుల్ని వాళ్ళని అరెస్టులు చేస్తారు కానీ గిట్టుబాటు ధరకి ఎటుకంటే మరి వాళ్ళ దొంగలను ఎందుకు అరెస్ట్ చేయరు, బ్లాక్ మార్కెట్ కానీ ఎందుకు అరెస్ట్ చేయరు అని తెలియజేసుకుంటూ అడుగుతూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి.